హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నరసింగాపూర్లో ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. ఈదురుగాలుల ధాటికి సుమారుగా 15 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి. సుమారు 15 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేల కొరిగింది. అకాల వర్షం నిండా ముంచడంతో తీవ్ర పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అటు పెద్దపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అకాల వర్షంలో కాల్వ శ్రీరాంపూర్ మండలం వెల్లంపల్లి గ్రామంలో మొక్కజొన్న పంటలు నేలమట్టమయ్యాయి. చేతికందొచ్చిన పంట నేలమట్టం అవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోనూ పలు చోట్ల వర్షం పడింది. పుల్కల్ మండలంలోని పెద్దరెడ్డిపేట మిషన్ భగీరథ ప్లాంట్ దగ్గర వడగళ్ల వాన కురిసింది. గార్డెన్ ఏరియాలో పచ్చటి గడ్డిపై వడగళ్లు పడడంతో తెల్లని పూలు పరిచినట్లుగా దర్శనమిచ్చాయి. ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల మొక్కలు నేల కొరిగాయి. అటు కరీంనగర్ జిల్లాలోనూ నిన్న అకాల వర్షం రైతులను నిండా ముంచింది. వీణవంక మండలంలో రాత్రి కురిసిన అకాల వడగండ్ల వర్షానికి మొక్కజొన్న పంటలు నేలమట్టమయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న పంట చేతికి అందే సమయంలో అకాల వర్షం కురవడంతో పూర్తిగా పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ప్రభుత్వమే వీరిని ఆదుకోవాలంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి కూడా వర్షం చాలా గట్టిగా కురిసింది, వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో అయితే రైతులు కన్నీటి చెందుతున్నారు. మనం చూస్తున్నాం పలు చోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈ నేపథ్యంలో రైతులు రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.